గణపతిని ఫస్ట్ టైం పెట్టాను కదా, సో 3 days ఉంచుదామని అనుకున్నాను. కానీ గణపయ్య మాత్రం 9 days ఉందామని డిసైడ్ అయిపోయారనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ క్లీనింగ్ అంతా చేస్తున్నాను, దీపం ముట్టియాలి కదా. సో ఈరోజు ప్రసాదంకి నేను ఆలు కుర్మా, కొంచెం బగారన్నం అండ్ మక్కానేక కీర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఆలు కుర్మా చేస్తున్నాను, కొంచెం డిఫరెంట్ స్టైల్లో. ఆలు ఇట్లా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. కాజు, కొంచెం గసాలు, ఇంకా సోంపు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా నానబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్లో హోల్ గరం మసాలా వేసి ఆనియన్స్ వేసేయాలి, చాప్ చేసుకున్నాయి. మంచిగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి టొమాటోస్ చాప్ చేసుకున్నాయి వేసేసి అవి ఉడికిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసేసి ఈ పేస్ట్ వేసేసి మంచిగా కలిపేసుకొని కొంచెం తగినంత వాటర్ వేసేసి అండ్ మీన్ వైల్ నేను ఇక్కడ బగారన్నం కూడా చేస్తున్నాను సింపుల్ మసాలాస్తో. సో ఇది కూడా పెట్టేసినాను అనమాట వాటర్ వేసేసి. అండ్ ఇది చూస్తే మంచిగా ఉడికిపోయింది. ఇందులో ఆలు వేసేసేయాలి అండ్ పైనుంచి కసూరి మెతి వేయాలి అండ్ లాస్ట్కి కొంచెం క్రీమ్ వేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తానని నెక్స్ట్ షార్ట్లో చెప్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి, ఇది మాత్రం చాలా బాగుంటుంది.